ఈ పోలీసు బుద్ధి ఇంకా ప్రదర్శించక ఇక. ఇది ఇది కాదు ఇది. ఇది నువ్వు మార్పింగ్ ఫోటోలు లేకపోయినట్టయితే ఉంటే ఎవరో దొంగచాటుగా అదేదో చేసినటువంటి వీడియోలు లేకపోతే ఏఐ వీడియోలు ఇదంతా ఈ పెద్ద నాటకాలు. ఈ నాటకాలను జనాలు నమ్మేటువంటి స్థితిలో లేరు. నీ బిడ్డ చేసింది కూడా నీ పెంపుడు కూతురు. నీ పెంపుడు కూతురు చేసినటువంటి ఈ గోల్డ్ స్మగ్లింగ్‌లో ఈయన పాత్ర కూడా ఉంటది. డీజీపీగా పనిచేస్తున్నటువంటి ఈయన పోలీసు వాహనాన్నే వినియోగించింది రహనేరావు. రహనేరావు అప్పుడు గతంలో వచ్చింది కదా! ఈయన పైన కూడా కొన్ని ఆరోపణలు చాలా ఆరోపణలు ఉన్నాయి ఈయన పైన. ఒకటేం కాదు ఎలిగేషన్. అరే 60 సంవత్సరాలు 65 సంవత్సరాలకు వచ్చినావు రిటైర్మెంట్‌కి దగ్గరికి వచ్చినావు. నీది ఆఫీస్ అని లేదు. అది బెడ్‌రూమ్ అనేది తెలవది. అది ఇంకో రూమ్ అని తెలవదు. అది లాడ్జ్ అనుకున్నావా? లేకపోతే ఆఫీస్ అనుకున్నావా? పోలీసు యూనిఫామ్‌లో ఉండి ఈ విధమైనటువంటి చేష్టలు. కొంచెమైనా ఉండాలి కదా! ఆ వృత్తిని ఎన్నుకున్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు కొంచెమైనా కానీ ఉండాలా. సోయి ఉండాలి కదా కొంచెమైనా. ఏ సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మహిళలు కనపడగానే అది చూసిన మన వీడియోలు ముద్దులు పెట్టుకుంటా ఇంకేమేమో చేసుకుంటా ఆగమాగం చేసుకుంటా ఉన్నాడు. ఎప్పటికైనా పాపం పండుతుంది. పాపం బయటపడ్డది.